సృష్టికర్త నీతో వస్తున్నారు. అందరు విడిచిపెట్టారా? మంచిది, వెరీ గుడ్. కానీ సృష్టికర్త నీతో ఉంటే నీ కంట్లోంచి కన్నీరు కాదు రావాలి. జస్ట్ నువ్వు చేయాల్సింది ఒకటే, కృతజ్ఞతాపూర్వకంతో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధించడం మొదలుపెట్టు. దేని గురించి చింతపడు. నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సెక్యూర్ జోన్లో నిలబడి ఉన్నావని అర్థం. తల్లిదండ్రులారా, బిడ్డలు విడిచిపెట్టారని ఏడుస్తున్నారేమో వృద్ధాప్యంలో. నో, దీర్ఘాయు చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగలిగిన సృష్టికర్త మీకు తోడుగా ఉన్నాడు, మీతో నిలబడబోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని దీర్ఘాయు చేత దీవించబోతున్నాడు. మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టారని ఏడుస్తున్నారు, నేను ఒంటరి అయిపోయా, నా బిడ్డల జీవితం ఏంటి, నా జీవితం ఏంటి. నో, డోంట్ క్రై. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ యూ టు క్రై. దేవుడు చెప్తున్నాడు, ఇదే మీ జీవితంలో ఆఖరి దినం. మీ కన్నీరు ఈ రోజుతోటి అంతమైపోవును గాక.